నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రచించిన 'జీవన సమరం' అనే ఒక మంచి కథను విందాం. రాత్రి 10 గంటల సమయం. టీవీ కట్టేసి పడుకుందామని కుర్చీలో నుంచి లేస్తుంటే సెల్ మోగింది. సుదర్శనం సెల్ నుంచి అతని భార్య జానకి మాట్లాడింది. సుదర్శనానికి మధ్యాహ్నం నుంచి వాంతులు, విరోచనాలట. ఏదో మాత్ర వేసుకున్నట్ట. అరగంట క్రితం మళ్ళీ వాంతయిందంట. కళ్ళు తిరిగి పడిపోయాడని జానకి చెప్పిన సమాచారం అర్ధాంగికి తెలియజేశాను. ఇద్దరం బట్టలు మార్చుకుని సుదర్శనం ఇంటికి బయలుదేరాం. సుదర్శనం ఇల్లు మా ఇంటికి దగ్గరే. సుదర్శనాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే ఉద్దేశంతో కారు తీశాను. సుదర్శనం ఇంటికి చేరేసరికి అతను మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. జానకితో ఆలోచించి గుడ్ హెల్త్ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని నిర్ణయించాం. ముగ్గురం కలిసి సుదర్శనాన్ని లేవదీసి అతని చేతులు మా భుజాలపై వేసుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాం. మరో అరగంటలో గుడ్ హెల్త్ హాస్పిటల్ చేరుకున్నాం. నగరంలోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్లో అది ఒకటి. పరుగు పరుగున వెళ్ళి నర్సుని పిలుచుకొచ్చా. మరో పావు గంటలో సుదర్శనాన్ని ఐసీయూలోకి తరలించారు. వెంట తెచ్చిన 10,000 రూపాయలు కౌంటర్లో కట్టాం. విజిటర్స్ లాంజ్లో టెన్షన్తో నిలబడ్డాం. అరగంట నిరీక్షణ తర్వాత డాక్టర్ మమ్మల్ని తన రూమ్కి పిలిపించి పేషెంట్ ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉందని, బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయాయని చెప్పాడు. పేషెంట్ డయాబెటిక్ కనుక అబ్జర్వేషన్లో ఉంచినట్టు చెప్పాడు. కిడ్నీలు సరిగా పనిచేస్తున్నట్టు లేవని, చాలా టెస్టులు చేయాలని, మరో 25,000 వెంటనే కౌంటర్లో కట్టమని సలహా ఇచ్చాడు. ఏటీఎం కార్డు జేబులో ఉంది కనుక క్యాష్ సమస్య రాలేదు. డబ్బు డ్రా చేసి డాక్టర్ చెప్పినట్టే చెల్లించాం. మీరు రాత్రి ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. అవసరమైన ట్రీట్మెంట్ మేం కొనసాగిస్తాం. అత్యవసరం అనుకుంటే సెల్ ద్వారా తెలియజేస్తాం. మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు డాక్టర్. జానకికి కన్నీళ్ళు ఆగడం లేదు. నా భార్య శాంతి జానకిని ఓదార్చసాగింది. సుదర్శనం కొడుకులిద్దరికీ ఫోన్ చేసి విషయం వివరించాను. ఉదయం విమానంలో బయలుదేరతామని జవాబు వచ్చింది. డాక్టర్ చెప్పినట్లు సుదర్శనాన్ని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పలేదు. ముగ్గురం అక్కడే కూర్చున్నాం. కళ్ళు మూసుకున్నాను. ఈరోజు సుదర్శనం పుట్టినరోజు. ఉదయమే అతని ఇంటికి వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాను. ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. అతని భార్య ఇచ్చిన పాయసం తాగి ఇంటికి వచ్చాను. ఆ సంఘటనే కళ్ళ ముందు మెదిలింది. ఉదయం ఎన్నో కబుర్లు చెప్పిన పెద్ద మనిషి రాత్రికి ఇలా ఐసీయూలో చేరతాడని ఎవరు ఊహించగలరు? మరుక్షణంలో ఏం జరగబోతుందో తెలుసుకోలేకపోవడమే ఈ సృష్టి రహస్యం. కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. పేషెంట్ల తాలూకు బంధువులు కుర్చీల్లో కునికిపాట్లు పడుతున్నారు. కళ్ళు మూసుకుంటే నా మనసు మళ్ళీ సుదర్శనం చుట్టూగా తిరుగుతుంది. సుదర్శనం నా ప్రాణమిత్రుడు. రోజు ఎంతోమందిని కలుసుకుంటాం. కొందరిని మొదటిసారి పలకరించినప్పుడే వారితో మైత్రీ బంధం ఏర్పడుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అది మరింత పెనవేసుకుంటుంది. సుదర్శనం నేను ఒకే ఆఫీసులో ఉద్యోగాలు చేశాం. మా మధ్య మొదలైన స్నేహం అనుబంధమై బలపడింది. ఇద్దరిది ఇంచుమించు ఒకే వయసు. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఇద్దరం హైదరాబాద్లోనే స్థిరపడాలి అని నిర్ణయించుకొని ఒకే కాలనీలో ఇల్లు కట్టుకున్నాం. ట్రాన్స్ఫర్ మీద వేరే ఊళ్ళల్లో ఉద్యోగం చేసినా రిటైర్ అయ్యాక స్వంత గూటికి చేరుకున్నాం. గత 10 ఏళ్లుగా రోజు కలుసుకుంటూనే ఉంటాం. సుదర్శనానికి ఇద్దరు మగపిల్లలు, అజయ్, విజయ్. పెద్దవాడు అజయ్ ముంబైలో, రెండోవాడు విజయ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. కోడళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మా అమ్మాయి అమెరికాలో, అబ్బాయి అహ్మదాబాదులో ప్రొఫెసర్. మన పిల్లలు దూరాన ఉన్నారు. ఈ వయసులో మనమే ఒకరికి ఒకరు తోడు అనుకుంటూ ఉంటాం ఇద్దరం. శాంతి నా భుజం తట్టినట్టయింది. కళ్ళు విప్పి చూశాను. జానకి భర్తను చూడాలనుకుంటుంది చెప్పింది శాంతి. నర్సుని పర్మిషన్ అడిగాను. ఈ సమయంలో ఐసీయూలోకి ఎవరిని అనుమతించాం. ఉదయం డాక్టర్ని అడగండి నిష్కర్షగా చెప్పేసింది నర్సు. అధైర్యపడవద్దని జానకిని ఓదార్చాను. శాంతి నేను చెరో పక్కన కూర్చొని జానకికి ధైర్యం చెప్పాం. కునికిపాట్లు పడుతుండగానే తెల్లారింది. జానకిని ఒప్పించి ముగ్గురం ఇంటికి బయలుదేరాం. మనసు బాధతో మూలుగుతున్న మనిషికి నిత్యకృత్యాలు తప్పవుగా. 2 గంటల్లో జానకి నేను మళ్ళీ ఆసుపత్రికి చేరుకున్నాం. అజయ్, విజయ్లను ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి వచ్చేయమని ఫోన్లో చెప్పాను. అందరికీ వంట చేయడానికి శాంతి ఇంటి దగ్గరే ఉంది. ఉదయం 9 అవుతుంది.
ఆసుపత్రిలో హడావుడి మొదలైంది. రకరకాల రోగాలతో పేషెంట్లు, వారితో వచ్చిన ఆప్తులు, డాక్టర్లు, నర్సులతో కోలాహలంగా ఉంది. జానకి, నేను డాక్టర్ని కలిశాం. పేషెంటు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అని చెప్పారు. ఈరోజు ట్రీట్మెంటుకు, టెస్టులకు 25,000 కట్టమని డాక్టర్ స్లిప్ ఇచ్చాడు. డబ్బు కట్టి వచ్చాను. సుదర్శనాన్ని చూడాలని తహతహలాడుతున్నాం. డాక్టర్కి విన్నవించుకున్నాం. 5 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండకూడదు అన్న నిబంధనతో డాక్టర్ మమ్మల్ని ఐసీయూలోకి పంపించాడు. ముక్కులో, నోట్లో గొట్టాలు, చేతికి సెలైన్ ఎక్కిస్తున్న గొట్టం, బీపీ పల్స్ రికార్డ్ చేసే మిషను అవన్నీ అమర్చారు. స్పృహలో లేని మిత్రుణ్ణి చూసి నిస్పృహతో నిలబడ్డాను. ఆత్మీయుల దగ్గరకొచ్చిన అనుభూతి అతడి గుండెల్ని తాకిందో ఏమో. ఒక్కసారి కదిలాడు సుదర్శనం. అదిగో ఆయన కదులుతున్నారు, స్పృహ వస్తుంది అరిచినట్లు జానకి నోటి నుంచి మాటలు. ఇష్, మాట్లాడకూడదు అని సంజ్ఞ చేసి నర్సు మమ్మల్ని బయటికి పంపేసింది. జానకి దుఃఖం వర్ణనాతీతం. మధ్యాహ్నం అజయ్, విజయ్ వచ్చారు. డాక్టర్ని కలిశాం. పేషెంట్ డయాబెటిక్, పైకి ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా షుగర్ వ్యాధి శరీరంలోని వివిధ భాగాలపై ప్రభావం చూపిస్తుంది. పేషెంట్ కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి, డయాలసిస్ చేస్తున్నాం చెప్పాడు డాక్టర్. అజయ్, విజయ్ తండ్రిని చూసి కన్నీళ్లతో బయటకు వచ్చారు. మీ అమ్మ ఉదయం నుంచి ఏమీ తినలేదు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉండి చేసేదేం లేదు. ఇంటికి వెళ్ళి భోజనం చేసి వద్దాం అన్నాను. పిల్లలు తల్లిని లేవదీశారు. జానకికి ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ఇంటికెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఆసుపత్రికి చేరుకున్నాం. సుదర్శనం ఆసుపత్రి పాలైనట్లు తెలుసుకున్న బంధుమిత్రులు సాయంత్రం విజిటింగ్ అవర్స్ సమయానికి అక్కడికి చేరుకున్నారు. జానకి అన్నయ్య విజయవాడ నుంచి, సుదర్శనం తమ్ముడు నిజామాబాద్ నుంచి వచ్చారు. విజిటింగ్ అవర్స్ గంట మాత్రమే. పేషెంట్ని 10 మందిని మించి చూడటానికి అనుమతించరంట. ఒకరి తర్వాత ఒకరిని పంపుతారని నర్సు రూల్స్ చెప్పింది. బయట ఊళ్ళ నుంచి వచ్చిన ముఖ్యులు 10 మంది సుదర్శనాన్ని చూసి వచ్చారు. ఆత్మీయుని దగ్గర ఎక్కువసేపు గడపలేకపోయామే అన్న బాధ బంధువులది. ఇన్ఫెక్షన్ సోకకుండా డాక్టర్లు తీసుకునే శ్రద్ధ ప్రశంసనీయమే. కానీ కాలుష్యం కోరల్లో కనుమరుగవుతున్న బంధాలు, ఇన్ఫెక్షన్ బారిన పడ్డ మానవ సంబంధాలు అనుకుంటూ కుర్చీలో కూలబడ్డాను. ప్రపంచం మనిషి గుప్పెట్లో, విశ్వమంతా నరుని అదుపాజ్ఞల్లో అని మురిసిపోతున్నాం. కానీ కంటికి కనబడిన వైరస్ ఒక సూక్ష్మ జీవి, కానీ భారీ కాయాన్నే పీల్చి పిప్పి చేయగలదు. 25 ఏళ్ళు కష్టపడి పోగు చేసిన సంపదని 25 రోజుల్లోనే హారతి కర్పూరం కూడా చేయగలదు. చంద్రమండలంపై కాలు మోపగలిగిన మానవుడే క్యాన్సర్కు మందు కనిపెట్టలేక కకావికలమవుతున్నాడు. ఎంతో బలవంతుడిని అని జబ్బలు చడుచుకునే మనిషి రక్తాన్ని ఒక డెంగీ దోమ క్షణంలో హరించేయగలదు. ఎంతో విజ్ఞానవంతుడిని అని హుంకరించే మనిషి అహంకారాన్ని దెబ్బతీసేది సూక్ష్మజీవులే. ఆలోచనలు మస్తిష్కంలో మెదలుతుంటే కళ్ళు మూతలు పడుతున్నాయి. అక్కడ కూర్చున్నా చేసేదేమీ లేదని ఇంటికి చేరుకున్నా. మర్నాడు ఉదయం 11 గంటలకి ఆసుపత్రికి చేరుకున్నా. జానకి ఒంటరిగా కూర్చొనుంది. డాక్టర్ ఈరోజు 40,000 కట్టమన్నాడు. అజయ్ డబ్బు కట్టాడు చెప్పింది జానకి. అజయ్, విజయ్ ఎక్కడికి వెళ్ళారు అడిగాను. ఆయన్ని ఐసీయూలో డాక్టర్లు చూసుకుంటున్నారు. ఏ పని లేకుండా ఇలా కూర్చోవడం ఎందుకు అని సెలవు వేస్ట్ చేసుకోకుండా వారం రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ తీసుకున్నట్ట. ల్యాప్టాప్లు కూడా ఉన్నాయి. ఆఫీస్ పని చేసుకుంటామని ఇద్దరు ఇంటికి వెళ్ళారు. సాయంత్రం విజిటింగ్ అవర్స్కి వస్తామన్నారు చెప్పింది జానకి. ఫోన్లే, నేను ఖాళీగానే ఉన్నాగా, నేను ఇక్కడ కూర్చుంటాలే అన్నాను. నాలో నిన్నటి టెన్షన్ లేదు. ఆసుపత్రి వాతావరణానికి అలవాటు పడ్డాను. కాలమే గాయాల్ని మాన్పుతుంది కదా. మధ్యాహ్నం 3 గంటల సమయంలో డాక్టర్ మమ్మల్ని పిలిపించాడు. పేషెంట్కి స్పృహ వచ్చిందని, ఏదో చెప్పాలి అనుకుంటున్నాడని మమ్మల్ని ఇద్దరిని ఐసీయూలోకి తీసుకెళ్ళాడు. సుదర్శనం కళ్ళు తెరిచి మమ్మల్ని చూశాడు. ఏదో చెప్పాలి అని తాపత్రయపడుతున్నాడు. మాట గొంతులో నుంచి బయటకు రావడం లేదు. కళ్ళమ్మట నీళ్లు. గుండెలపై చేయి వేసి వెన్ను నిమిరితే ఆయన తప్పక లేస్తారు. నా స్పర్శ కోసం తహతహలాడుతున్నారు. పిల్లలు, నేను, మీరు అందరం దగ్గరే ఉన్నామని ధైర్యం చెప్తే ఆయనకు బలం వస్తుంది అంటూ 2 అడుగులు ముందుకు వేసింది జానకి. పేషెంట్కు బీపీ పెరుగుతుందని
మేము అక్కడ ఉంటే పేషెంట్ మమ్మల్ని చూసి ఉద్వేగానికి లోనవుతున్నాడంటూ డాక్టర్ మమ్మల్ని బయటికి పంపేశాడు. ఈ స్థితిలో టెన్షన్ ఎక్కువైతే పేషెంట్ ప్రాణానికి ప్రమాదం అంటున్న డాక్టర్ని కాదు అని అక్కడ ఉండలేం కదా. విజిటింగ్ అవర్స్ సమయంలో అజయ్, విజయ్ మరికొంతమంది బంధువులు వచ్చారు. సుదర్శనం కండిషన్ సీరియస్గా ఉందని విజిటింగ్ అవర్స్లో ఎవరినీ అనుమతించలేదు. అజయ్, విజయ్లు డాక్టర్ని కలిశారు. తండ్రి కండిషన్ సీరియస్ అని తెలుసుకొని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడే అవకాశం కల్పించండి అంటూ జానకి రోదిస్తూ ఉంది. పిల్లలిద్దరూ తల్లిని సముదాయిస్తూ ఉన్నారు. డాక్టర్ వచ్చి లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ చేయాలని 25,000 కట్టమన్నాడు. అజయ్ వెళ్ళి డబ్బు కట్టి వచ్చాడు. హృదయం లబ్బు డబ్బం అనిపించే డాక్టర్లు డబ్బు డబ్బు అంటున్నారు. ఆర్థిక బలమే ఆధునిక వైద్యానికి ఆలంబన అనుకున్నాను. రాత్రి 10 గంటల ప్రాంతంలో సుదర్శనం మరణించాడని డాక్టర్ ధృవీకరించాడు. ఆయువు తీరిన వారి ప్రాణాలు కాపాడటం ఆధునిక వైద్యశాలలకైనా అసాధ్యమే అనుకుంటూ విలపించాను. సుదర్శనం ఇంట్లో ముందు హాల్లో పార్థివ దేహాన్ని పడుకోబెట్టారు. జానకి దుఃఖం కట్టలు తెంచుకుంది. కళ్ళమ్మట ధారాపాతంగా నీళ్లు కారుతుంటే పార్థివ దేహంపై పడి విలపించింది. తన చేతులతో సుదర్శనం దేహమంతా తడిమింది. కన్నీళ్లతో కడిగింది. కొడుకులిద్దరూ తల్లికి చెరోవైపు కూర్చొని ఓదార్చసాగారు. తను ముందు పోతే నా ఒళ్ళో తలపెట్టుకొని నన్నే చూస్తూ ప్రాణాలు విడుస్తాను అనేవారు. నేనంటే ఎంత ప్రేమో. కానీ ఏం జరిగింది? ఆ రోజు ఇంట్లో నీరసంతో పడిపోయాక మళ్ళీ మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. చివరి రోజుల్లో 5 నిమిషాలు ఆయన పక్కన కూర్చోలేకపోయాను. అందరూ దగ్గరే ఉన్న ఒంటరిగా ఐసీయూలో ప్రాణం విడిచారు. విలపిస్తున్న జానకిని ఓదార్చడం ఎవరి తరం? అంకుల్, ముఖ్యులు అందరం ఇక్కడే ఉన్నాం. తెల్లారగానే అంత్యక్రియలకు ఏర్పాటు చేయండి. అజయ్ మాటలకు ఉలిక్కిపడ్డాను. మరి కోడళ్ళు, మనవళ్ళు సందేహించాను. మా పెద్దబ్బాయికి పరీక్షలు, సెలవు పెట్టి 10 రోజులు ఉండాలంటే నా భార్యకు కుదరదు. వాళ్ళు 10వ రోజుకు వస్తారు అన్నాడు అజయ్. విజయ్ది అదే మాట. మరో మాట లేకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాను. శ్మశానం నుంచి నేరుగా ఇంటికి వచ్చాను. స్నానం చేసి సోఫాలో నడుం వాల్చాను. ఏమిటి జీవితం? ఏ క్షణమైనా చివరి క్షణమే అని తెలిసి మనిషి ఆస్తులు కూడబెడతాడు, అనుబంధాలు పెనవేసుకుంటాడు, మమకారాలు పెంచుకుంటాడు. చివరికి అన్నీ వదిలి అందరినీ విడిచి మాయమవుతాడు. సుదర్శనం పిల్లల కోసం ఎంత తపించేవాడో, మనవల ముచ్చట్లు చెప్తూ మైమరిచేవాడు. ఊపిరి ఉన్నంతకాలం ఉత్సాహంగా బ్రతికాడు. కనిపిస్తే చాలు గంటలు గంటలు ప్రపంచ విషయాలన్నీ గలగలా మాట్లాడేవాడు. చివరికి మౌనమునిలా నిష్క్రమించాడు. ఆలోచనలతో తల వేడెక్కింది. ఉదయం నుంచి ఏం తినలేదు, నీరసం వస్తుంది అంటూ శాంతి ఉప్మా ప్లేట్ అందించింది. మనసులో బాధ మెలిపడుతున్నా కడుపులో ఆహారం పడాల్సిందే కదా. మరునాడు సుదర్శనం ఇంటికి వెళ్ళేసరికి అజయ్, విజయ్ ఇద్దరూ ఏదో విషయంపై గొడవ పడుతున్నారు. నన్ను చూసి రండి రండి అంటూ పలకరించారు. నాన్నగారి అస్థికలు కాశీ వెళ్ళి గంగలో కలపాలి అంటుంది అమ్మ. నాకిప్పుడు తీరిక లేదు. పోస్టులో పంపితే నిమజ్జనం చేసే ఏర్పాట్లున్నాయట. కానీ అమ్మ అందుకు ఒప్పుకోవడం లేదు. తమ్ముడిని వెళ్ళమంటే వాడు సెలవు దొరకదు అంటున్నాడు. నెల్లాళ్లలో చంద్రగ్రహణమట. గ్రహణంలోపు నిమజ్జనం చేయాలంట. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం. సమస్య వివరించాడు అజయ్. మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళి నిమజ్జనం చేసొస్తాను అన్నాను. మా సమస్య పరిష్కరించారు అంటూ ఇద్దరూ నాకు కృతజ్ఞతలు చెప్పారు. పక్క గదిలోకి వెళ్ళాను. జానకి ఒంటరిగా కూర్చొనుంది. ఈ సమయంలో కోడళ్ళు, మనవళ్ళు దగ్గరుంటే బాధ పంచుకునేవారేమో. నేటి బిజీ లైఫ్లో 10-15 రోజుల ఆఫీసులు, స్కూళ్ళు మానుకొని ఉండాలంటే కష్టమే మరి. జానకిని పలకరించి కాసేపు ఓదార్పు మాటలు చెప్పాను. పిల్లలిద్దరూ తమ దగ్గరికి వచ్చేయమంటున్నారు. ఇల్లు అమ్మేద్దామంటున్నారు. వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవడమే నా కర్తవ్యం చెప్పింది జానకి విచారంగా. 12 రోజుల కార్యక్రమాలు అయిపోయాక అజయ్ తల్లిని తనతో తీసుకువెళ్ళాడు. ఇంటి డూప్లికేట్ తాళం చెవులు నా చేతిలో పెట్టి ఇల్లు అమ్మడానికి సహాయం చేయమని అడిగాడు. బేరం కుదిరితే రిజిస్ట్రేషన్ టైంకి వస్తాను అన్నాడు. సుదర్శనం కుటుంబానికి ఏ సహాయం చేయాలన్నా నేను సిద్ధమే.
10 రోజుల తర్వాత అస్థికలతో వారణాసి చేరుకున్నాను. ఏదో సందర్భంలో చివరికి మిగిలినదేమిటి అని ప్రశ్నిస్తే అస్థికలు అని సుదర్శనం చెప్పిన జవాబు గుర్తొచ్చింది. గంగానదిలో అస్థికలు నిమజ్జనం చేస్తుంటే మిత్రుడు సుదర్శనం ఆ నీటిలో నీడలా కనిపించాడు. నా మనసంతా ఆక్రమించుకున్నాడు. కన్నీళ్లు తుడుచుకొని నన్ను నేను ఓదార్చుకున్నాను. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యాక విశ్వనాథుడిని దర్శించుకొని సుదర్శనం ఆత్మకు శాంతి కలగాలి అని ప్రార్థించాను. మరో నెల తర్వాత జానకి హైదరాబాద్ వచ్చేసింది. ఏం జరిగిందో తెలుసుకుందామని శాంతితో జానకి ఇంటికి చేరుకున్నా. 2 నెలల క్రితం వరకు ఆ ఇల్లు సుదర్శనం ఇల్లు, ఇప్పుడు జానకి ఇల్లు. ఎంతలో ఎంత మార్పు! కుశల ప్రశ్నలు అయ్యాక మనసులో బాధ మాటల రూపంలో బయటపడింది. అబ్బాయి, అమ్మ, కోడలు ఉదయం ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళి మళ్ళీ రాత్రికే తిరిగొస్తారు. ఆఫీసు నుంచి వచ్చాక కూడా అబ్బాయి ల్యాప్టాప్ వదలడు. పిల్లలకి హోంవర్క్ బిజీ, కోడలికి నాతో మాట్లాడే తీరుకుండదు. నేను 4 గోడలు దాటి వెళ్ళలేను. ఇరుగు పొరుగు పరిచయాలు అసలే లేవు. మా వాళ్లకు క్షణం తీరిక ఉండదు. తీరికగా కూర్చున్న నాకు కాలం గడవదు. అక్కడ అలా జీవిత ఖైదీగా బ్రతకలేక అబ్బాయిని, కోడల్ని ఒప్పించి ఇక్కడికి తిరిగి వచ్చేశాను. మా వారి జ్ఞాపకాలే నాకు తోడు నీడ, వివరించింది జానకి. మీ ఇంటి దగ్గరలోనే మేమున్నాం. ఈ కాలనీలో చాలామంది నీకు పరిచయస్తులే. కాలం గడవటం పెద్ద కష్టం కాదు. ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి. శాంతి, నేను 2 రోజులకు ఒకసారైనా వస్తాం, భరోసా ఇచ్చాను. శాంతి, నేను తరచూ జానకి ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు కనుక్కుంటున్నాం. పిల్లలు రోజు ఫోన్ చేస్తున్నారు అని జానకి ఆనందంగా చెప్పింది. ప్రతి సోమ, మంగళవారాలు నేను ఇక్కడ వృద్ధాశ్రమంలో సేవ చేస్తాను. నువ్వు కూడా వారంలో 2-3 రోజులు ఆశ్రమంలో సేవ చేయవచ్చు. వంట పనిలో కూడా సహాయం చేయవచ్చు. సమయం సద్వినియోగం చేస్తున్నాము అన్న సంతృప్తి మనకు కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సలహా ఇచ్చాను. సంతోషంగా నా సలహా స్వీకరించింది జానకి. వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి పరిచయం చేశాను. మరో 2 నెలల తర్వాత జానకి ప్రతి గురువారం షిర్డీ సాయిబాబా గుడిలో అన్నదానం కార్యక్రమంలో పాలు పంచుకుంటుందంట. ఉదయం వంట చేయడం దగ్గర నుంచి వడ్డన దాకా సహాయం చేస్తుందట. ప్రతి శనివారం ప్రసాదం తయారు చేసి తీసుకెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో భక్తులకు పంచుతుందంట. వృద్ధాశ్రమంలో వారానికి 2 రోజులు వృద్ధులకు సేవలు చేస్తుందంట. అంతేకాదు 4 పేద విద్యార్థులకు రోజు భోజనం పెడుతుందంట. జానకి ఇప్పుడు ఒంటరి కాదు. అటు దేవాలయాల్లో, ఇటు వృద్ధాశ్రమంలో ఆమెకు ఎంతోమంది మిత్రులున్నారు. సేవా కార్యక్రమాల్లో చాలా బిజీగా కాలం గడుపుతుంది. జానకి ఇంటి నుండి వచ్చిన శాంతి ఆనందంగా చెప్పింది. అటు మానవ సేవ, ఇటు మాధవ సేవ చేస్తూ ఒంటరితనం, వృద్ధాప్య సమస్య అధిగమించిన జానకిని మనసారా అభినందించాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.